వారి అవివేక హృదయము అంధకారం అయిపోయింది. లేకపోతే ఈ హత్యలు ఏంటండి? ఒక ఆమెను ప్రేమించి వాడుకుని 110 ముక్కలుగా నరికేశాడు, కోడిని నరికినట్టు. వార్తాపత్రికలు చదువుతున్నాం, న్యూస్లో చదువుతున్నాం. ఇవి చదవడం వార్తలు చదివే వాళ్ళకి అలవాటైపోయింది. ఈ హత్యలు, ఈ మానభంగాలు, ఈ మర్డర్లు, ఈ గొడవలు, ఈ పద్ధతులు వాళ్ళకి రొటీన్ అయిపోయినాయి. వాళ్ళు చదువుతున్నారు, మనం చూస్తున్నాం. వాళ్ళు చదువుతున్నారు, మనం చూస్తున్నాం. వాళ్ళు రాస్తున్నారు, మనం చదువుకుంటున్నాం పేపర్లో. ఎవరు ఆలోచిస్తున్నారు? ఇదేంటిది? ఇది సమాజమా? ఇది శ్మశానమా, లోకమా? వీళ్ళ మనుషులా, రాక్షసులా? ఇలాంటి గొడవలు జరుగుతుంటే ప్రభుత్వాలు నిమ్మకు నీరునెత్తినట్టుగా కూర్చుని ఏమండి ఎవరికి వాళ్ళు చూసుకుంటుంటే ఈ సమాజాన్ని ఎవరు బాగు చేస్తారు? ఒకవేళ దేవుడి గురించి చెబుదామంటే మతం అంటారు, ఒకసారి దేవుని గురించి ప్రకటిద్దామంటే మతం చెప్పకూడదు అంటారు. ఏంటిది అసలు? పోనీ మీరు బాగు చేయరు, మమ్మల్ని బాగు చేయనివ్వరు. ఏంటి లోకం?